ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యూట్యూబ్కి ఏమైంది? మీరు ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు వీడియోలు ప్లే అవ్వలేదా? సంథింగ్ వెంట్ రాంగ్ అనే మెసేజ్ వచ్చిందా? అయితే కంగారు పడకండి, ఆ సమస్య మీ ఇంటర్నెట్ది కాదు, అది యూట్యూబ్ది. అవును, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మన వాట్సాప్, ఫేస్బుక్లో ఆగిపోయినటువంటి, ఇన్స్టాగ్రామ్ కూడా ఆగిపోయినటువంటి వార్తలను గతం చూసాం. కానీ యూట్యూబే ఆగిపోయింది. అవును, ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ సేవలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఒక అమెరికాలోనే 3 లక్షల మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ యాప్ను అదేవిధంగా యాక్సెస్ చేయడానికి సక్సెస్ఫుల్గా ప్రయత్నించినప్పుడు యూజర్లకు సంథింగ్ వెంట్ రాంగ్ అనేటువంటి మెసేజ్ కనిపించింది. భారత్, యునైటెడ్ కింగ్డమ్ వంటి పలు దేశాలను ప్రభావితం చేసినట్టుగా తెలుస్తుంది. ఈస్టర్న్ టైం జోన్ ప్రకారం రాత్రి 7:59 వరకు యూట్యూబ్ వీడియో ప్లాట్ఫామ్లో 2 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదైనట్టుగా సమాచారం. అంటే అర్థం చేసుకోండి, ఫిర్యాదులు చేసిన వాళ్ళు 2 లక్షలు అంటే ఇంకా ఎంతమంది ఈ యొక్క సమస్యను ఫేస్ చేస్తారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కార్యకలాపాలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటుంది డౌన్ డిటెక్టర్. ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తినా దీనికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటాయి. గతంలో ఎక్స్ క్రాష్ అయినప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసింది. ఇప్పుడు యూట్యూబ్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుందని వెల్లడించింది. రియల్ టైం డేటా ద్వారా డౌన్ డిటెక్టర్ ఈ గ్లోబల్ అవుటేజ్ను పర్యవేక్షిస్తుంటుంది. ఇదిలా ఉంటే యూట్యూబ్లో అర్ధాంతరంగా తలెత్తిన ఈ సాంకేతిక లోపానికి గల కారణం ఏంటనేది ఇంకా తెలియరావట్లేదు. దీనిపై ఆల్ఫాబెట్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం కూడా వెలువడలేదు. యూట్యూబ్ అప్డేట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఎదురు చూస్తున్నారు. చాలామంది యూజర్లు సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క సమస్యను నివేదించారు. యూట్యూబ్ పని చేయట్లేదని చెప్పేసి మిగతా ట్విట్టర్ కానీ, ఇప్పుడు ఎక్స్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కానీ రకరకాల ప్లాట్ఫామ్లో ఈ సమస్య వచ్చిందని చెప్పేసి పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ గ్లోబల్ అవుటేజ్ యూట్యూబ్తో ఆగలేదు. గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ మీట్ వంటి ఇతర ప్లాట్ఫామ్లలోనూ వినియోగదారులు సమస్యలను నివేదించారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం ఈ సేవలపైన ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. కోట్లాది మంది యూజర్లు లాగిన్ అవ్వకపోతున్నారు, కంటెంట్ను యాక్సెస్ కూడా చేయలేకపోతున్నారు. ప్లేలిస్ట్లోని వీడియోలు పాక్షికంగా పనిచేయడం, ఖాళీ పేజీలు, సైడ్ బార్ మాత్రమే లోడ్ అవ్వడం వంటివి సంభవిస్తున్నాయి. భారత్లో ఈ తెల్లవారుజామున 6 గంటల సమయంలో యూట్యూబ్ సమస్యలు నమోదయ్యాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పేజీని రీఫ్రెష్ చేయడం, యాప్ లేదా పరికరాన్ని రీస్టార్ట్ చేయడం, ఇంటర్నెట్ కనెక్షన్ను తనిఖీ చేయడం, కాష్ కుకీలను క్లియర్ చేయడం, VPNలను డిసేబుల్ చేయడం, యూట్యూబ్ యాప్ను అప్డేట్ చేయడం వంటివి సాధారణంగా సూచిస్తారు. ఈ అంతరాయానికి గల అసలు కారణం పైన యూట్యూబ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయలేదు. కానీ ఈ సమస్యను ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కంగారు పడ్డారు. యూట్యూబ్ ఓపెన్ కాకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అంచనా వేయడానికి కూడా మనకు తెలియదు. కాబట్టి ఆ యొక్క సంథింగ్ వెంట్ రాంగ్, యూట్యూబ్ పనిచేయట్లేదు అనేటువంటి సంకేతం రాగానే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ప్రపంచవ్యాప్తంగా. బట్ వెంటనే మళ్ళీ రీసెట్ అయిపోయింది, ప్రస్తుతం పనిచేస్తుంది. కానీ ఆ కొద్దిసేపు ఎందుకు పనిచేయలేదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. దీనికి సంబంధించి యూట్యూబ్ సంస్థ ఏమన్నా క్లారిటీ ఇస్తుందా, వచ్చినటువంటి సాంకేతిక సమస్యకు సంబంధించిన వివరాలు ఏమన్నా వెల్లడిస్తుందా లేదా అనేది చూడాలి.